నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఇద్దాం. సో వీడియో పూర్తి వరకు కూడా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలంగాణకు సంబంధించి కూడా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 6 నెలల్లో మెగా డిఎస్సి అంటూ ఒక అప్డేటు. అదేవిధంగా సో ఇక్కడ చూసినట్టయితే పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి అంటూ. సో అదేవిధంగా సో ఇక్కడ 10,000 టీచర్ పోస్టులు ఖాళీ అంటే ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే నిర్బంధం నుంచి స్వేచ్ఛ, నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి అంటూ, అంటే ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ఇది అంటున్నది. సో ఇక్కడ మనకు ఈ జాబ్ల గురించి కూడా సో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఒకసారి చూద్దాం చూడండి. రైట్, ఇక్కడ చూడండి. మెగా డిఎస్సి, ఓకేనా, మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే 6 నెలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తమిళసై ప్రకటించారంటూ మనకు వీటికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కారు కార్యాచరణ మొదలుపెట్టిందని తెలిపారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారంటూ ఈ విధంగా మనకు జాబ్లకు సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి కూడా ఇచ్చారు. చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా కూడా తొందరగా మంచిగా నిజాయితీగా ఈ పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇవ్వాలి, అన్ని ఉద్యోగాలు కరెక్ట్గా భర్తీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే, నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి, పోలీస్ శాఖలో హోంగార్డు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పీ ఇక్కడ నళినికి అదే పోస్టు ఇవ్వండి అంటూ కూడా ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా ఊరూరా ప్రజావా నిర్వహించండి, ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశాలు అంటే ఈ విధంగా మనకు కొంత న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చూడొచ్చు. సో శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారంటూ. పోలీస్ వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై చర్చించారు. పోలీస్ శాఖలో వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అధికారులను రేవంత్ ఆదేశించారంటూ పోలీస్ జాబ్లకు సంబంధించి కూడా ఇచ్చారు. మనకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ జరగాలన్నారు. సో నియామకాలు ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు ఇవ్వాలని సూచించారంటూ కూడా మనకి ఇచ్చారు. ఇవ్వండి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైన నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీస్ శాఖలో గత 7-8 ఏళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవు, వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టండి, హోంగార్డుల ఆర్థిక వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. పోలీస్ జాబ్లకు సంబంధించి కూడా మరి మన అప్డేట్స్ వస్తే కూడా రావచ్చు. అండ్ 10,000 టీచర్ పోస్టులు ఖాళీ అంటూ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన అంటూ దీనికి సంబంధించి పూర్తి వార్త కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో టీచర్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. మనకు 6 నెలల్లో కూడా మెగా డిఎస్ అంటున్నారు. సో 2 లక్షల జాబులు కూడా భర్తీ చేస్తామంటున్నారు. సో ఇక్కడ చూడాలన్నమాట, మరి ఏడాదిలోగా అంటున్నారు కాబట్టి. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. సో మరే అప్డేట్స్ ఉన్నా మీ ముందుకైతే తీసుకొస్తా. వీడియోలు రెగ్యులర్గా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.